దాంట్లో ఒక డైలాగ్ నన్నైతే చాలా అంటే చాలా ఇది చేసింది. కొండల్లో తొండలు పట్టుకొని తిని బ్రతికే మీరెక్కడ, ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా, ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా అనేసి డైలాగ్ అయితే సూపర్ గా అనిపించింది. బాలయ్య గారి బేస్ కి, బాలయ్య గారి పవర్ఫుల్ లైక్ ఆ ఎనర్జీకి తగ్గినట్టుగానే ఉంది. లైక్ చెప్తున్నాను కదా, తమ్మన్ గారి బీజిఎం ఎంత బాగుందంటే, బాలయ్య అంటే బండోడు ఉంటారు కదా, అలా అయిపోయింది ఖచ్చితంగా. ఈసారి అయితే చెప్తున్నాం కదా, స్పీకర్లే కాదు థియేటర్లే పగిలిపోయేట్టుగా ఉన్నాయి. సో ప్రతి ఒక్క థియేటర్ ముందర ఏదో ఒక అంబులెన్స్ పెట్టుకోండి. లైక్ చిన్నపిల్లలు లేక పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ సౌండ్ వచ్చేసి థియేటర్లకు పోకుండా తక్కువ సౌండ్ వచ్చే థియేటర్లకు పోతే బాగుంటుంది అనిపించింది. నిజంగా ట్రైలర్ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఈసారి ఈ సినిమాతో బాలయ్య గారు నేషనల్ లెవెల్కి వెళ్తున్నారు, పాన్ ఇండియా లెవెల్లో అక్కడ స్థాపించబోతున్నారు, తన అడుగు అక్కడైతే పెట్టబోతున్నారు. నార్మల్గా నార్త్ ఇండియన్స్కి నార్మల్గా ఏదైనా దైవంతో రిలేటెడ్ సినిమా తీస్తే ఎక్కడో గుడి కట్టేస్తారు వాళ్ళు. అలాంటిది బాలయ్య చూస్తుంటే నిజంగా బాలయ్య కూడా గుడి కట్టేస్తారేమో అనిపిస్తుంది, అంత మంచిగా ఉంది. అది కూడా కుంభమేళ వాళ్ళ దగ్గర జరిగిన విషయంలో తీస్తున్నారు. సూపర్గా అయితే సూపర్గా ఉంది. ఖచ్చితంగా బాలయ్య గారు కూడా గుడి కట్టేస్తారేమో. ఖచ్చితంగా తమన్ గారికి అయితే హ్యాండ్సప్ చెప్పాలి, ఎంత మంచిగా చేశారంటే విజయము. ఇంకా బోయపాటి గారు అంటే ఇంకా వరుసగా విజయాలు ఇస్తున్నారు. బాలకృష్ణ గారికి అయితే చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది ట్రైలర్. బ్లాక్ మ్యాజిక్ ఉంది కదా, ఎక్కడ చూసినా బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి దేశాన్ని నాశనం చేసేట్టుగా, లైక్ దుష్ట శక్తులను సృష్టించేట్టుగా పెనిశెట్టి గారు అయితే అఖండ బాలకృష్ణ గారికి అయితే సమభుజిగా అయితే ఉండబోతున్నారు, ధీటుగా అయితే పోరాడబోతున్నారు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఆయన లుక్ చూస్తుంటే వామ్మో భయంకరంగా హర్రర్ మూవీ